మరి పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మనకు జూలై 8వ తారీఖున శని వక్రగతిలోకి వచ్చాడు. అంటే అపసవ్య దిశలోకి కుంభరాశిలోకి వచ్చాడు. ఎవరు శని హోమం చేపిస్తే మంచి జరుగుతుందంటే ప్రత్యేకంగా తులారాశి వారు ఖచ్చితంగా చేయించుకోండి. ఎందుకంటే పంచమ స్థానంలోకి వచ్చాడు శనీశ్వరుడు. అందుకే తులారాశి వారికి ఉన్నటువంటి కష్టకాలాలన్నీ కూడా పరిసమాప్తం అయిపోతాయి. నేను ఈ యొక్క ప్రతి ఒక్కరికి తెలియజేసే విషయం ఏంటంటే ముందే మీరు బుక్ చేసుకోండి. శని హోమం బుక్ చేసుకోండి 9వ తారీఖు. ఈ లోపు బుక్ చేసుకున్న వాళ్ళని ఏం చేస్తానంటే నేను శని శంగనాపూర్కి వెళ్తాను, మందపల్లి తూర్పుగోదావరి జిల్లా శని దేవాలయానికి వెళ్తాను, గానగాపురం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శని దేవాలయాన్ని సందర్శించుకుంటాను. అక్కడ కొన్ని బ్రాస్లెట్లు అనేది కూడా మన చేతి కంకణాలు పూజించి వాటిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ శని హోమం జరిపించిన తర్వాత వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తాను. శని హోమానికి మీరు ఎవరు రానవసరం లేదండి. మీ పేరు గోత్రనామాలు పంపించండి సరిపోతుంది. శని హోమం జరిపించి మీకు జరిగినట్టుగా శని హోమం వీడియో పంపిస్తాను. ఆ కంకణాలు కూడా మీకు తప్పకుండా అందజేస్తాను. కోకిలావందన్ ఉత్తరప్రదేశ్కి వెళ్తాను, శని మందిర్ మధ్యప్రదేశ్కి వెళ్తాను, తిరుకొలికాడు తమిళనాడుకి వెళ్తాను, తిరునల్లార్ మనకు శని దేవాలయం ఉంది తమిళనాడులో, అక్కడికి కూడా వెళ్తాను. ఇవన్నీ చుట్టొచ్చిన తర్వాత పూజ జరిపించి ఆ కంకణాలు మీకు అందజేస్తానండి. ఇట్టి అవకాశాన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి. 100% జరిపించు.